దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. జూలై 4వ తారీఖు ఉదయకాలపు శుభాభివందనాలు మన రక్షకుని యేసు నామములో మీకు తెలియజేస్తున్నాం. ఈ మొదటి సమూయేలు గ్రంథము మనము చూసినట్లయితే అక్కడ దావీదు గోలియాతు యొక్క సన్నివేశం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ మీరు చూసినట్లయితే దావీదు గోలియాతుతో ఒక మాట అంటాడు, నేడు నిన్ను దేవుడు నా చేతులకి అప్పగించబోతున్నాడని. రెండవసారి ఇంకొక మాట అంటాడు, ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని సమస్త దేశ నివాసులు తెలుసుకోబోతున్నారు. నీ ఉదయకాలం మిమ్మల్ని చూసి ప్రవచిస్తున్నాను. దేవుని సేవకునిగా మిమ్మల్ని చూసి మిమ్మల్ని బలపరిచే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, బహుదినాలుగా మిమ్మల్ని భయపెట్టిన, బాధించిన, మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినటువంటి గోలియాతు లాంటి సమస్యలను మీరు జయించబోతున్నారు. వాటి మీద దేవుడు మీకు జయం అనుగ్రహించబోతున్నారు. రేపు, ఎల్లుండి, లేదా ఈ నెలలో కాదు, నేడు, ఈరోజు, ఈ దినమే గోలియాతును మీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. మీరు జయించబోతున్నారు. జయమిచ్చే ప్రభు మీతో ఉన్నాడని సమస్త జనులు చూడబోతున్నారు. అంతేకాదు, మీరు ప్రార్థిస్తున్న ప్రార్థన, మీరు చేస్తున్న ఆరాధన, మీరు కలిగి ఉన్న విశ్వాస నిరీక్షణ వ్యర్థము కాదు, దానికి ప్రతిఫలము ఉంది అన్న సంగతి మీరు తెలుసుకుంటారు. మీ చుట్టూ ఉన్నవారు కూడా తెలుసుకునేటట్లుగా నా దేవుడు నేడు ఒక అద్భుతం మీకు చేయబోతున్నాడు. ఆ గోలియాతును ఈరోజు ప్రభు సంహరించి వాని మీద మీకు అత్యధికమైన జయమును కలుగజేసి మీతో ఆయన ఉన్నాడని నిరూపించుకునే ఒక రోజుగా ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.